అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ధర్మవరం ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే, ప్రతిపక్షం ఎమ్మెల్యే ధర్మవరానికి. మరి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ని వాటి గురించి కానీ ఒక బాబు గారి పాలన గురించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదు. ఆ నైతిక హక్కులు మీరు కోల్పోయారు. ఎందుకంటే మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కాబట్టి బాబు గారు కష్టపడి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మీకు చేతనైతే ప్రస్తావించండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, బాబు గారి అనుభవంతో ఉండదు మీ వయసు. మనసుల్లా బ్రతకడం నేర్చుకోండి. అంతేగాని ఊరక మాత్రం మీకు పార్టీ ఓడిపోయిందని, నువ్వు పదవిలు లేవని, నువ్వు ఎమ్మెల్యే కూడా ఓడిపోయావని నీకు మనసు చాలా బాగా లేనట్టుంది. ఈ అవతారం చూస్తే ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా అంటున్నారు. ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. ఆ పథకాలంటే ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఒక సంవత్సరం ఏదో ఒక రోజు నెరవేరుస్తాడు, అవుతుంది. అంతేగాని వాటి కోసం ఈ పథకాలని, ఆ పథకాలని, వీటి కోసం అని మీరు మాట్లాడటం సరైనది కూడా కాదు, బాగలేదు. ఒకసారి నీకు మనస్తత్వం అనేది ఒకసారి ఆలోచించుకొని మంచి హాస్పిటల్ పోయి చూపించుకోండి. మీరు మన రాష్ట్రంలో మీరు ఏమేమి చేసింది, ఎలా చేసింది కూడా అందరికీ కూడా తెలుసు. మీ ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేలు ఇది గతసారి కూడా చాలాసార్లు చెప్పే ఉంటా. ఒకసారి మనసు మార్చుకొని మీరు ఆలోచించుకోండి. మనిషిగా మారటం తెలుసుకోండి. మీరు ఒక్కసారి తెలుసుకొని మీరు మనిషిగా మాట్లాడటం నేర్చుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా రెచ్చగొట్టాలని చూస్తే మీకు పదవి లేదని అని మీరు ఈ విధంగా అనటం కూడా చాలా సరైనది కూడా కాదు. ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా మీరు ఈ 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు, ఎలా చేశారు? మరి సంవత్సరానికి 366 రోజులు ఉన్నాయి. ఏదో ఒక రోజు చేయొచ్చుగా. మీరు 5 సంవత్సరాలు చేయలేని పని కూడా సంవత్సరంలో చేసి చూపిస్తారు. మీకెందుకు అంత తొందరపాటు? మీకు పదవి లేదనే కదా. మీరు పదవి కోసం ఆశపడవలసిన అవసరం లేదు. మీ రాష్ట్రం మనం చేసిన పరిగణన గురించి ఒకసారి ఆలోచించుకోండి. చాలా మంచిది కూడా కాదు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, నువ్వు కొంచెం మారండి. నువ్వు అవతారం ఏంటో ఒకసారి చూడండి. జనాలు కూడా చాలా బాగలేడు పాపం ఉంటుంది. ఆరోగ్యం ఏమైనా బాగలేదేమో, మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకో. అంతేగాని మీకు పదవి లేదని, మీరు గెలవలేదని, మీకు అధికారం లేదని అలా మాట్లాడకూడదు. ఒకసారి ఆలోచించండి.